బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం రానున్న సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధత కొరకు జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్న వారిపై నిరంతర నిఘా ఉంచాలి. ఎన్నికల ముందు రోజు వరకు ప్రతి గ్రామంలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చులు నిర్వహించాలి. హోటల్స్, లాడ్జీలను తనిఖీ చేస్తూ అనుమానితులు ఉంటే తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి అధికారి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలను చైతన్యపరుస్తూ ఉండాలి. పోలింగ్ కేంద్రం వద్ద ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలుగజేస్తే వారిపై సెక్షన్ 131 ఆర్పీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు మే 13 సోమవారం రోజున జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ అధికారులను సన్నద్ధం చేసేందుకు మే 8న బుధవారం రోజున బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ఎన్ఫోర్స్మెంట్ గురించి, ఎన్నికల జరిగే కౌంటింగ్ ముగిసే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ గారు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు కేవలం 4 రోజులు మాత్రమే గడువు ఉన్నందున అధికారులు, సిబ్బంది అందరూ శక్తివంచన లేకుండా విధులు నిర్వహించాలని, వారికి కేటాయించిన కేంద్ర సాయుధ బలగాలను ఉపయోగించుకుంటూ సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నదని భావిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలని తెలిపారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్న వారికి మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోకి ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ప్రవేశించి అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉంటుంది కనుక నిత్యం లాడ్జీలు, హోటళ్లలో తనిఖీ చేయాలని, సరైన కారణం లేకుండా ఉండే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ముందు రోజు నుంచి పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన బ్యారికేడింగ్ ఏర్పాటు చేసుకోవాలని, సున్నపు లైన్లు వేయించాలని తెలిపారు. ఎన్నికలు జరిగే సమయంలో స్థానిక పోలీసు అధికారే స్ట్రైకింగ్ ఫోర్స్ ఇన్ఛార్జిగా ఉంటారని, మిగిలిన టీంలతో కూడా సమన్వయంతో అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా తిరగాలని సూచించారు. ఓటింగ్ సమయంలో పోలింగ్ బూత్ వద్ద కానీ పరిసర ప్రాంతాల్లోనూ కానీ జనాలు గుంపులుగా ఏర్పడకుండా చూడాలని, ఎవరైనా పోలీస్ శాఖ ఆదేశాలను పెడ చెవిన పెడితే వారిపై సెక్షన్ 131 ఆఫ్ ఆర్పీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకోవాలన్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో చుట్టుప్రక్కల ఉన్న నివాస స్థలాల్లో కొత్త వ్యక్తులు ప్రవేశించకుండా ముందుగానే వారికి తెలియచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, వారితో వచ్చి అనుచరులను అనుమతించకూడదని తెలిపారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రతి అధికారి నిష్పక్షపాతంగా, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ఎవరైనా పోలింగ్ ప్రక్రియను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తే వారి పట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం బాక్సులు స్ట్రాంగ్ రూమ్కు చేరే వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు జిల్లాలోని ఉన్న పోలీసు అధికారులందరూ పాల్గొన్నారు.